ఏడ దొరికిన సంతరా ఇది అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఏడ దొరికిన సంతరా ఇదే? ఆంధ్రప్రదేశ్లో కొంతమందిని చూస్తూ ఉంటే, కొంతమంది చిల్లర బ్యాచ్ను చూస్తూ ఉంటే అధ్యక్ష అతను నా గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఏడ దొరికిన సంతరా బాబు ఇది అని అనాలనిపిస్తూ ఉంది. తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ చిల్లర బ్యాచ్ పీడ ఎప్పుడు విరుగుడవుతుందని చెప్పేసి అనాలని కూడా అనిపిస్తూ ఉంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నీకు దండం పెడతాను, చుట్టాల ముందు పరువు తీయకరా ప్లీజ్. ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఎవరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఎగ్జాంపుల్ గా చూపించారు అంతే. అంటే చాలా ఉన్నాయి. ఇంకా నిన్న రోజంతా కూడా పెద్ద హైడ్రామా నడిచింది. మరి దువ్వాడ మాధురి గారు, దివ్యల మాధురి గారు మనకు తెలియదు కానీ కొంటే లంగమ్మ పద ముందు స్టేషన్ కి. చైతి చైతి మహిళలు అంటే ఖచ్చితంగా గౌరవం. కానీ కొంతమందిని చూస్తూ ఉంటే, అంటే ఈ దివ్యల మాధురి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాళ్ళని చూస్తూ ఉంటే మహిళా నాయకురాలైన వీళ్ళు అసలు వీళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న మహిళలు కానీ యువతలు కానీ అసలు ఏం నేర్చుకోవాలి, వీళ్ళు ఏం నేర్పిస్తా ఉన్నారు అని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. బట్ అర్థం ఏముంటది, ఊర్లో ఎంత ఎదవలం మేము. చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకు ఇవ్వు. సరే. మహిళలను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. బట్ ఇలాంటి బ్యాచ్ చూస్తే మాత్రం మొహం చూడు, పక్కకు తిప్పుకుని వెళ్ళిపోవాలి, మొహం కూడా చూడకుండా అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో కూడా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది వ్యాపారం. ఆవిడ పోలీసుల పైన ఏకంగా దాడి దాకా వెళ్ళిపోయారు. చైతి అంటున్నారు పోలీసులు, మహిళా పోలీసుల్ని కూడా. ఈ రోడ్డు ఏమైనా మీ అబ్బా జాగిరా, మీ అయ్య జాగిరా అంటూ ఉన్నారు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? నేను రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఆపే హక్కు మీకెవరికి అని చెప్పేసి పోలీసుల్ని బండబూతు తిట్టారు. మీరే చూశారు, నేను ప్రశాంతంగా కింద కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని మేము కోరుకున్నాము. ఒక్కసారి అటు చూడు బే. ఎవరన్నా ఎదురు తిరిగారో గంట పగిలిపోద్ది. మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. అబ్బో రోడ్డు మీద ఆపే హక్కు పోలీసులకు లేకపోవచ్చేమో కానీ, బట్ రోడ్డు మీద గొడవ చేస్తూ ఉంటే, గందరగోళం చేస్తూ ఉంటే వాళ్ళని ఆపే రైట్, అరెస్ట్ చేసే రైట్ అయితే ఖచ్చితంగా పోలీసులకు ఉంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. మహిళా పోలీసులు అమ్మ పక్కకు రామ్మా నువ్వు అని చెప్పేసి చెయ్యి పట్టుకుని పక్కకు లాగుతూ ఉంటే చేయవదులు ఓయే పోలీసులు. ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.